ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు. వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది. కొంపలు కూలగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం. గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలే. మేము ఈ నెలక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం. బేగంపేటలో చేశాము. గండిపేట ఈకో పార్కు నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండు కదా, కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని. అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు. నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు. దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాడు, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగానదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం. అందులో అనుమానం లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కన్నుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు ఆఖరికి